హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఈరోజు మరి చిన్న టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే మరి నా సోషల్ మీడియా, నా ఫ్రెండ్స్కు, అలాగే నా సోషల్ మీడియాలో ఉన్న నా ఫాలోవర్స్కు, నన్ను ఎంతగో నన్ను నడిపించిన నా సోషల్ మీడియాకి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే నాకు ఒక కానిస్టేబుల్ అనే ఎత్తి చాలా దారుణంగా మాట్లాడాడండి. అది నేను విన్ననుకున్న నన్ను పట్టించుకోనండి. ఏదో కేసులో నన్ను నేను విరికిస్తానన్నాడు. నా సోషల్ మీడియాకి నా ప్రతి విషయం నేను ప్రతి విషయాన్ని నా సోషల్ మీడియాకి చెప్తున్నానండి. ఎందుకంటే అండి, నేను సోషల్ మీడియా నుండే నేను ముందుకెళ్తున్నాను. నా సోషల్ మీడియా సపోర్ట్ నుండే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఎందుకంటే మీ 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 సపోర్ట్ నాకు ఉండాలండి. ఉంటే రేపొద్దున్న ఏ అధికారికైనా ఎవరికైనా నేను అడిగే హక్కు నాకు ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, అలాగే నాకు ముందుకు నడిపించాలని, ఇంకా సేస్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళాలని నేను సోషల్ మీడియాకి మరీ వేడుకుంటున్నాను. ఇలాంటి నాకు ఒక కానిస్టేబుల్ నాకైతే వార్నింగ్ ఇచ్చి మొన్నే డిస్టెంట్గా 2 రోజులు వార్నింగ్ ఇచ్చాడు. మా 2 మండలాల్లో శంకవరం మండలం అనే ఒకటి ఉంది, రౌతులపూడి మండలం ఒకటి ఉంది. ఆ 2 మండలంలో ఒక కానిస్టేబుల్ అయితే నాకు వార్నింగ్ ఇచ్చి జరిగిందండి. కానీ పేరైతే బయలుపెట్టనండి, నేను బుక్స్లో రాసుకున్నాను. టైం వస్తే నేను ఆ పేరు ఎక్కడ పెట్టాలన్నది అక్కడ పెడతాను. ఆయనకైతే నేను వదిలేను, ఎవరికైతే వదిలే ప్రసక్తే లేదు. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ ఇవ్వండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.